నమస్తే. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మీకు ఏపీ హిస్టరీ టోటల్గా చెప్తానని చెప్పాను. దాంట్లో భాగంగానే శాతవాహనులు లెసన్లో రిమైనింగ్ మిగిలిన సిలబస్ నేను మీకు చెప్తాను. హ్యాపీగా వినండి. మరి శాతవాహనుల్లో మొదటి రాజు మనము ఇక్కడ శ్రీముఖుడు, ఇతన్నే సిముకుడు, చిముకుడు అని కూడా పిలుస్తారు. మరి ఇతనికి ఇతర పేర్లు అని ఇక్కడ రాశాను చూడండి. మరి బలిపుచ్చకుడు, బలి అని కూడా ఇతన్ని పిలుస్తారు. ఇవన్నీ పేర్లు మనకి ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే పురాణాల ప్రకారము తెలుస్తుంది. మరి ఈ యొక్క శాతవాహనుల్లో శ్రీముఖుడు వాళ్ళ నాన్నగారు శాతవాహనుడు, సాద్వాహనుడు, శాలివాహనుడు అని కూడా పిలుస్తారు. మరి శ్రీముఖుని యొక్క బిరుదులు మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతనికి రాయ అనే బిరుదు ఇచ్చింది ఎవరంటే అశోకుడు ఇచ్చారు. మరి ఈ విధంగా అశోకుడు శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఇచ్చారని మనకి ఎలా తెలుస్తుందంటే డిసి సర్కార్ గారు చెప్పారండి తన యొక్క రచనల ద్వారా. మరి రాయసిముఖ శాతవాహనో అనే బిరుదు కూడా ఇతనికి ఉందన్నమాట. మనకి ఎలా తెలుస్తుందంటే దేవి నాగానిక వేసిన నానాఘాట్ శాస్త్రంలో ఈ యొక్క శ్రీముఖుడిని రాయసిముఖ శాతవాహను అనే బిరుదుతో ఆమె సంబోధించింది. మరి ఆంధ్రా జాతీయుడు, మత్స్య పురాణం ప్రకారము శ్రీముఖుడి యొక్క బిరుదు ఆంధ్రా జాతీయుడు. పర్ఫెక్ట్గా వినండి, నేను క్లియర్గా మీకు చెప్తాను, సింపుల్ అండ్ స్వీట్గా చెప్తాను. ఓకే, క్లియర్గా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏపీ హిస్టరీలో అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలండి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క శ్రీముఖుడు యొక్క నాణెముల గురించి మనం చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్లో కోటిలింగాల సమీపంలో మునుగులగుట్ట అనే ఒక ప్రాంతం ఉందండి. ఈ యొక్క మునుగులగుట్ట ప్రాంతం వద్ద పివి పరబ్రహ్మ శాస్త్రి గారు చేసిన త్రవ్వకాలలో ఈ శ్రీముఖుడికి సంబంధించిన నాణ్యాలు అక్కడ తీశారనమాట. ఆ నాణ్యాలపైన ఇవి శ్రీముఖుడివే అని మనకి ఎలా తెలుస్తుందంటే చిముక అని ఆ నాణ్యముల పైన రాసి ఉంది. మరి చిముక అంటే ఎవరండి? శ్రీముఖుడు అని మనము చెప్పుకున్నాం పురాణాల ప్రకారం. మరి శ్రీముఖుడి యొక్క తండ్రి అయిన శాతవాహనుడి యొక్క నాణ్యాలు ఏ ప్రాంతంలో లభించాయంటే అదే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి మెదక్ ప్రాంతంలో కొండాపూర్లో లభించాయి. మరి ఈ శాసనాలపైన కొండాపూర్లో లభించిన నాణ్యాలపైన శాతవాహనుడు మౌర్యులకు సామంతుడు అని ఉందన్నమాట. ఏమని? శాతవాహనులు మౌర్యులకు సామంతుడు అని తెలిపే నాణేలు ఏ ప్రాంతంలో లభించినాయి అని ప్రశ్న వస్తే మనము కొండాపూర్ ప్రాంతంలో లభించాయి అని ఆన్సర్ చెప్పాలి. ముఖ్యంగా ఈ నాణెములపైన శ్రీముఖుని యొక్క పేరు ఎక్కువగా ఏమని రాసి ఉందంటే రణగోబద, రణగోస్వామి అనే పేర్లు కనిపిస్తూ ఉంటాయి. శ్రీముఖుడి బిరుదు అయినటువంటి రాయ అనే పేరు మీదగానే కోటిలింగాల సమీపంలో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి రాయపట్నం అనే గ్రామం కూడా ఉందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఈ యొక్క శ్రీముఖుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఇతని యొక్క రాజ్య విస్తరణ గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూస్తే, పరీక్షలో వచ్చే అవకాశాలు ఉన్న అంశాలు చూస్తే శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అని ప్రశ్న వస్తే మీరు శ్రీముఖుడు అని ఆన్సర్ చేయండి. మరి శ్రీముఖుడు ఇలా రాజ్య విస్తరణ చేయాలంటే అనేక యుద్ధాలు కూడా చేశారు. ఇతను కన్వవంశపు రాజు అయినటువంటి సుశర్మను వధించి శంభులు అనే పాలకుల యొక్క అధికారాన్ని తొలగించి రాజ్య విస్తరణ చేశాడని మనకి పురాణాలు చెప్తాయి. అదేవిధంగా ఈ యొక్క శ్రీముఖుడు రాజ్య విస్తరణ కోసము ఏం చేశారయ్యా అంటే కొంతమందితో వివాహ సంబంధాలు కూడా పెట్టుకున్నారన్నమాట, బలం పెంచుకోవడం కోసం. మరి ఎవరితో అయ్యా అంటే రాఠీకులతో. వీరు మరాఠా పాలకులండి, రాఠీకులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఓకేనా?
ఆ రాటికులని ఓడించి ఆ తర్వాత వారితోనే వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. మరి ఈ రాటీకులు అనేవారు ఏ జాతి వారయ్యా అంటే నాగజాతి వారు. వీరి రాజు ఎవరయ్యా అంటే మహారథ త్రైనకైరో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతనికి ఒక కుమార్తె ఉందండి. ఆ కుమార్తె పేరే దేవి నాగానిక. మీ నోటిలో బాగా నానిపోయి ఉంటుంది పేరు దేవి నాగానిక. మరి దేవి నాగానికను ఈ శ్రీముఖుడు ఏం చేశాడు అంటే తన కొడుకైనటువంటి శ్రీముఖుడి కొడుకైనటువంటి మొదటి శాతకర్ణి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అంటే శ్రీముఖుడి కోడలైపోయింది దేవి నాగానిక. ఈ విధంగా శాతవాహనులలో మొట్టమొదటిసారిగా వివాహ సంబంధాలతో రాజ్యాన్ని పటిష్టం చేసుకున్న వ్యక్తిగా మనము శ్రీముఖుడిని చెప్పవచ్చు అంటే చెప్పవచ్చును. మరి మతం విషయాల్లో శ్రీముఖుని గురించి చూస్తే ఇతను మొదటగా జైన మత అభిమాని. గతంలో ఎన్నోసార్లు మీకు ఈ ప్రశ్న వచ్చింటుంది, చూసుకోండి ప్రీవియస్ పేపర్స్. ఇతని జైన మత గురువు ఎవరై అంటే కాలకచూరి. మరి ఇతను మొదటగా జైన మతం అన్నాం కాబట్టి తర్వాత ఏ మతం అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే వైదిక మతాన్ని స్వీకరించాడు. ఇది మనకి శ్రీముఖుని గురించి ముఖ్యమైనటువంటి అంశాలు శుద్ధంగా నేర్చుకోండి, ఓకేనా. అదేవిధంగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్లో ఎన్నో వస్తూ ఉంటాయి. అన్నీ మీరు ముందు వేసుకొని చదువుకుంటూ ఉంటే ఉన్న కాస్త టైం అయిపోతుంది. ఆ న్యూస్ పేపర్స్ వెరిఫై చేసుకొని వాటిని రాసుకొని చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి నేను మీకోసం ప్రతి న్యూస్ పేపర్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీకు అవసరమైన అంశాలన్నీ కూడా క్రోడీకరించి డైలీ టైపింగ్ చేసినటువంటి పీడిఎఫ్ నేను మీకు అందుబాటులోకి తెచ్చాను. మీకు ఎవరికైనా సరే డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి నా యొక్క ఫోన్ నెంబర్కి 7702516167 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. నెలకి 30 రూపీస్ మాత్రమే ఫీ ఉంటుంది, ఓకేనా. ఎవ్రీడే మీ కరెంట్ అఫైర్స్ పంపిస్తాము. అదేవిధంగా ఆ డేలో వచ్చిన కరెంట్ అఫైర్స్ పైన ఈవినింగ్ ఎగ్జామ్ నిర్వహిస్తాము. ఇలా ప్రతిరోజు నిర్వహిస్తూ సండే పూటన గత వీక్ మొత్తం అంశాలపైన ఒక గ్రాండేషన్ నిర్వహిస్తాము. ఇలా ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ పైన పట్టు బిగిస్తా రావాల్సిన అవసరం ఉంది. ఇండియన్ పాలిటీలో సంబంధించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అంశాలు కావచ్చు, తెలంగాణ ప్రత్యేక అంశాలు కావచ్చు, అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా కనుహుడు లేదా కృష్ణుడు, ఓకే. ఇతన్నే మనము కన్నహ అని, కలహానుడని, మొదటి కృష్ణుడని సంబోధిస్తూ ఉంటారు ఇతని పేరుని, ఓకేనా. ఇతను 10 సంవత్సరాలు రాజ్య పాలన చేశారని గుర్తుపెట్టుకోండి. మరి ఇతను శ్రీముఖుడి యొక్క తమ్ముడు. ఇతని కాలంలో శాతవాహనులు మహారాష్ట్రలోకి చొచ్చుకొని పోయారు, గుర్తుపెట్టుకోవాలి. అంతవరకు మహారాష్ట్ర కన్నా దిగువ ప్రాంతాన ఉన్నటువంటి ఈ యొక్క శాతవాహనులు అంటే కొద్ది వరకు పశ్చిమానికి వీరు వెళ్ళడం జరిగిందనమాట. ఇతను త్రవ్వించిన గుహలు కనిహేరి, నాసిక్ గుహలండి. మరి నాసిక్లో బౌద్ధ భిక్షుల కోసము ధర్మ మహామాత్య అనే అధికారులు నియమించారు. మరి ధర్మ మహామాత్య అనే అధికారులు నియమించింది ఎవరు, ఎవరి కోసం నియమించారు, ఏ ప్రాంతం వాళ్ళ కోసం నిర్మించారు అనే అంశాలు మీకు వస్తూ ఉంటాయి. భాగవత మతం అంటే ఈ యొక్క కృష్ణుడి కాలంలోనే ఎక్కడో ఉత్తర భారతదేశంలో నుండి భాగవత మతం అనేది దక్షిణ భారతదేశంలోకి కొద్దిగా రావడం జరిగిందనమాట. ఉత్తర భారతదేశంలో అయితే పుష్యమిత్ర శృంగ కాలంలో భాగవత మతం బాగా ప్రబలితే దక్షిణ భారతదేశంలోకి ప్రవేశం వచ్చిందైతే ఈ యొక్క కనహ పరిపాలన కాలంలోనే, ఓకేనా. భాగవత మతాన్ని స్థాపకుడు ఎవరంటే శ్రీకృష్ణుడు. ఇతన్నే మనము వాసుదేవుడు అని పిలుస్తూ ఉంటారు. తర్వాత హుకుశ్రీ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హుకుశ్రీనే సింపుల్గా ఉంటాడనేసి తీసి పారేయమాకండి, ఓకేనా. ఇతను శ్రీముఖుడు యొక్క మరొక తమ్ముడుగా చూడాల్సిన అవసరం ఉంది మొదటిసారిగా మనమైతే, ఓకేనా. మరి ఇతనికి సంబంధించినటువంటి నాణ్యం కర్నూలు జిల్లాలోని వీరాపురంలో లభించాయి హుకుశ్రీకి సంబంధించినటువంటి నాణేలు, ఓకేనా. మరి ఈ నాణేలు ఏంటివి అంటే ఇవి సీసపు నాణ్యములు అన్నమాట. మరి ఈ నాణ్యాలకి ఒకవైపు ఏమో హుకుశ్రీ పేరు ఉంటే మరొక వైపు ఏమో రోమన్ యొక్క రాజు టైబెరియన్
బొమ్మ ఉందన్నమాట. చూసారా? శాతవాహన రాజులు ఎవరు ఒకవైపు తన బొమ్మ వేసుకొని మరొక వైపు రోమన్ చక్రవర్తి బొమ్మ వేశారు అని క్వశ్చన్ మీకు డైరెక్ట్గా రావచ్చు, ఇండైరెక్ట్గా రావచ్చు. ఒక స్త్రీ. అదేవిధంగా కోటిలింగాల వద్ద మొక్కట్రావుపేటలో ఒక శాసనం కూడా లభించిందనమాట. ఈ శాసనం ప్రకారం చూసినట్లయితే మనకి షాకింగ్ న్యూస్ ఏంటంటే మొదటి శాతకర్ణి నాగానికకి కుమారుడుగా ఇక్కడ మనకి ఇతను కనిపిస్తాడనమాట. చూసారా? మామూలుగా అయితే శ్రీముఖుడు యొక్క తమ్ముడు అంటారు ఇతన్ని. కానీ కోటిలింగాల వద్ద మొక్కట్రావుపేటలో లభించినటువంటి శాసన ప్రకారం చూసినట్లయితే ఈ కుశ్రీ అనే వ్యక్తి ఈ యొక్క మొదటి శాతకర్ణికి దేవి నాగానికకు కుమారుడుగా చెప్పవచ్చు. అంటే ఈ యొక్క శ్రీముఖుడికి మనవడైపోతారు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ 1వ శాతకర్ణి వెరీ వెరీ ఫేమస్ వ్యక్తి, వెరీ వెరీ ఇంపార్టెంటు. ఇతని ప్రత్యేకతలు మనం చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఎవరి కొడుకంటే ఇతను శ్రీముఖుడి యొక్క కుమారుడు. తొలి శాతవాహనులలో గొప్పవాడు ఎవరయ్యా అంటే 1వ శాతకర్ణి. తన పేరు చివరన శాతవాహన అనే వంశం పేరుని జోడించే సంప్రదాయం ఎవరితో ప్రారంభమైందయ్యా అంటే ఈ యొక్క 1వ శాతకర్ణితోనే ప్రారంభమైంది. ఓకేనా? ఇంతకుముందు పేర్లు మీరు చూస్తే శ్రీముఖుడు, కనహ, ఉక్కుశ్రీ, వారికి శాత అనే పదం కనిపించలే మీకు. నెక్స్ట్ ఇతని కాలం నుండే శాతవాహనులు స్వతంత్రత ప్రకటించుకున్నారు. అంతకుముందు అంటే వీరు సామంతులుగా ఉండేవారు. తర్వాత వీరు ఎవరి కాలంలో స్వతంత్రత ప్రకటించుకున్నారంటే ఈ యొక్క 1వ శాతకర్ణి కాలంలో. ఓకేనా? మరి ఇతని బిరుదులు మనం చూసినట్లయితే నానాఘాట్ శాసనం అంటే 1వ శాతకర్ణి యొక్క భార్యాదేవి నాగానిక గారు వేసిన నానాఘాట్ శాసనంలో ఇవన్నీ ఉన్నాయి. అప్రతిహత చక్ర ఏక వీర సూర దక్షిణాపదపతి అస్మకాదీశ. చూసారా? అస్మకాదీశ అంటే అస్మక రాజ్యాన్ని జయించిన వాడని అర్థం. ఓకే? నెక్స్ట్ పురాణాల ప్రకారం ఇతని బిరుదులు చూసినట్లయితే మహాన్ మలకర్ణ. మరి పురాణాల ప్రకారం అంటే ఏ పురాణం అంటే మత్స్య పురాణం ప్రకారం అర్థం. ఏం పురాణం అని? మత్స్య పురాణం ప్రకారం అని అర్థం. మరి ఈ యొక్క 1వ శాతకర్ణి పరిపాలన కాలంలో సమకాలీన రాజులు ఎవరైనా ఉన్నారంటే మగధ ప్రాంతంలో పుష్యమిత్ర శుంగ, కళింగ ప్రాంతంలో కారవేలుడు, ఇండో గ్రీకు రాజు వాయువ్య భారత ప్రాంతంలో డెమిట్రియస్. ఎవరు? డెమిట్రియస్. ఓకే? ఇక్కడ మీకు మ్యాప్లో క్లియర్గా ఇచ్చున్న ఏ ప్రాంతం అనేసి. కళింగలో కారవేల, వాయువ్య ప్రాంతంలో డెమిట్రియస్, మగధ ప్రాంతంలో పుష్యమిత్ర శుంగ. మరి 1వ శాతకర్ణికి నాణ్యాలకు సంబంధించి మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలిసారిగా వెండి నాణ్యాలు వేయించిన వ్యక్తి ఇక 1వ శాతకర్ణి. ఈ మధ్య పరీక్షల్లో మీరు చూసినట్లయితే వారి యొక్క ప్రత్యేకతలపైన ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. వారి యొక్క ప్రత్యేకతలపైన క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్లో వస్తున్నాయి. ఒకవైపు రాజుల పేర్లు ఇచ్చి మరొక వైపు ప్రత్యేకతలు ఇస్తారు. అంటే యుద్ధాలు ఇస్తారు, వారి దేశం సందులు ఇస్తారు, ఆక్రమణ ప్రాంతాలు ఇస్తారు. ఓకేనా? బిరుదులు ఇస్తారు. ఇట్లా మ్యాచ్ ది ఫాలోయింగ్లో మనకి ఎక్కువగా హిస్టరీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సరైనవి సరికాని అంశాలు వచ్చే అవకాశం ఉంది. పై వాటిలో ఎన్ని సరైన జతలు ఉన్నాయి, ఎన్ని సరికాని జతలు ఉన్నాయో గుర్తించండి అంటున్నారు. మరి మొదటి శాతకర్ణి యొక్క శాసనాలు మనం చూసినట్లయితే అతని గురించి ముఖ్యంగా మనము అతని భార్య దేవి నాగానిక నానాఘాట్ శాసనం వేయించింది. ఈ యొక్క నానాఘాట్ శాసనం సంబంధించినటువంటి పూర్తి అంశాలు మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ దేవి నాగానిక అసలు పేరు నాగవరదాయిని. నానాఘాట్ శాసనము ప్రాకృత భాషలో మనకి కనిపిస్తుంది. అంటే అక్కడ వేశారు కాబట్టి ప్రాకృతంలో మనకు కనిపిస్తుంది. మరి ఇది నానాఘాట్ అనేది ఏ ప్రాంతం అయ్యా అంటే ఇది ఒక మహారాష్ట్రలోని ప్రాంతం. మరి ఈ యొక్క నానాఘాట్ శాసనం మనకి వాసుదేవుని ప్రార్థనతో మొదలవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంటు. వాసుదేవుని యొక్క ప్రార్థనతో మొదలవుతుంది. ముఖ్యంగా ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే వైదిక మతం అనేది అపూర్వమైన మార్పులకు లోనైంది. వైదిక మతం అనేది అపూర్వ మార్పులకు లోనైంది అనేసి అయితే మనకి దేవి నాగానిక గారు నానాఘాట్ శాసనంలో తెలిపారు. అంటే వైదిక మతం అపూర్వమైన మార్పులకు లోనైందని ఉన్నప్పటికీ
వైదిక మతం దేవుడైనటువంటి శివుని ప్రస్తావన ఈ శాసనంలో మనకి కనిపించదు. ఓకేనా. ఈ శాసనంలో మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి వేస్తుందన్నమాట. అలాగే శ్రీ చిముక శాత అని కూడా ఈ యొక్క మనకి నానాఘాట్ శాస్త్రంలో కనిపిస్తుంది. నానాఘాట్ శాస్త్రం అనేది శాతవాహన కాలం నాటి సమాజం గురించి అయితే మనకి పూర్తిగా తెలియజేస్తుంది కొన్ని అంశాలు అయితే. మరి ఈ యొక్క మొదటి శాతకర్ణి యొక్క రాజ్య విస్తరణ గురించి చెప్పండి అయ్యా, మీకేం తెలుసు? ప్రశ్న వచ్చే అవకాశం ఉందంటే ఉందండి. ఇతను పశ్చిమం నుంచి రాజ్య విస్తరణ చేస్తూ, చూసుకోండి, పశ్చిమం నుంచి రాజ్య విస్తరణ చేస్తూ అకర, అవంతి, ములక, మాల్వా ప్రాంతాలు జయించినటువంటి ప్రముఖమైనటువంటి రాజు. అదేవిధంగా ఇతను కళింగ ప్రాంతంలో కారవేరులపైకి దండెత్తి తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపు కూడా విస్తరించినట్లు మనకు కొన్ని జాతక కథలు తెలియజేస్తాయి. జాతక కథలు అంటే మనకి బౌద్ధ మత జాతక కథలు, అందులో ఉన్నటువంటి చుల్ల కళింగ జాతక అనే కథ మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క కళింగను పరిపాలించినటువంటి కారవేరుడు యొక్క ఒక శాసనం ఉందండి, అతికుంప శాసనము. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఈ యొక్క అతికుంప శాసనము మరియు అదేవిధంగా గుంటుపల్లి శాసనం ప్రకారం మనం గమనించినట్లయితే ఈ యొక్క కారవేరుడు అనే వ్యక్తి తన సైన్యంతో కన్నబెన్నా నదిని దాటి శాతవాహన సామ్రాజ్యంపైకి దాడి చేసి మూషికా నగరం మరియు పితున్ నగరాలను ధ్వంసం చేశాడనేసి అయితే ఆ యొక్క కారవేరుడు వేసుకున్న ఆతికుంప శాసనం మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇతను పితున్న నగరం అని దేని అన్నారంటే గుంటుపల్లి అన్నారండి. అతను అలా చెప్పడం జరిగింది అనమాట. పితున్న నగరం అంటే ఇక్కడ మనకి గుంటుపల్లి, అదేవిధంగా మూషికా నగరం అంటే కొండాపూర్. ఓకేనా. అప్పట్లో ఈ ప్రాంతాలకు ఆ పేర్లు ఉండేవని కూడా మీరు బహుశా ఆలోచన చేయవచ్చు. ఓకేనా. మరి మన వర్షంలో మనం ఏం చెప్పుకోవాలి? శాతవాహన కాలంలో ఈ యొక్క మొదటి శాతకర్ణి తూర్పు భారతదేశంలో వెళ్ళి ఈ యొక్క ఎవరైతే కాలువేడిపై దండెత్తి సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఆ ప్రాంతాన్ని కూడా అనేసి మనకైతే చుల్ల కళింగ జాతకం తెలియజేస్తుంది. అలా కాదయ్యా, మేమే వచ్చాం ఈ ప్రాంతం అనేసి ఈ యొక్క కారవేరుడు వేసినటువంటి ఆతికుంప శాస్త్రం మనకి తెలియజేస్తుంది. మరి మొదటి శాతకర్ణి ఈ యొక్క వాయువ్య దేశంలో గల డెమిట్రయస్ ఉన్న వ్యక్తి ఉన్నాడు కదండి, ఇతను కూడా ఓడించాడు. మరి గుంటుపల్లి శాసనాన్ని కారవేరుని తరపున ఎవరు వేశారు అంటే చోళగౌముడు అనే వ్యక్తి వేయించాడు. వేసిన వ్యక్తి కాదు ఇతను. ఎవరు? చోళగౌముడు. గుంటుపల్లి ప్రాంతంలో కారవేరుని తరపున చోళగౌముడు అనే వ్యక్తి ఒక శాసనాన్ని వేయించాడు అనమాట. ఆతికుంప శాసనంతో పాటు మరొక శాసనం ఇది. ఓకేనా. నెక్స్ట్ యజ్ఞయాగాదులు. మరి 1వ శాతకర్ణి అంటే మనకి ముఖ్యంగా గుర్తు రావాల్సింది వెరీ ఇంపార్టెంట్, అతని యొక్క యజ్ఞయాగాదులు గుర్తు రావాలి. కళింగ కారవేరుడి పైన విజయాన్ని గుర్తుగా ఇతను స్వీయ సామ్రాజ్య విస్తరణకు సూచిగా ఒక రాజసూయ యాగం, 2 అశ్వమేధ యాగాలు చేశారు. ఈ నంబరింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాలు నిర్వహించిన మొదటి రాజు ఎవరైనా ఉన్నారంటే మొదటి శాతకర్ణి. యాగాలు చేసిన సందర్భంగా ఇతను ఏమేమి దానం చేశారంటే 13 గ్రామాలు, 36,000 కర్షపనులు, 44,000 గోవుల్ని, 10 ఏనుగులు, 1000 గుర్రాలని ఇతను ఈ యొక్క యాగాలు చేసే సందర్భంగా అందరికీ కూడా దానం చేస్తారనమాట. ఓకేనా. అదేవిధంగా బ్రాహ్మణులకు పన్నులు లేని భూములు దానం చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మొదటిసారిగా మనకి 1వ శాతకర్ణి అండి, శ్రీముఖుని యొక్క కుమారుడు. మరి తొలిసారి వెండి నాణేలు బ్రాహ్మణులకు దానం చేసిన వ్యక్తి కూడా మనకు ఈ యొక్క ఎవరండి అంటే 1వ శాతకర్ణి. ఇది మనకి ఈరోజు ఈ క్లాసులో ముఖ్యంగా శ్రీముఖుడు, ఉక్కుశ్రీ, కన్నహ, 1వ శాతకర్ణి గురించి శుభ్రంగా నేను మీకు చెప్పాను. 1-2 సార్లు వినండి, దీని మించి అయితే ఎక్కువ అవసరం లేదు. ఇలాగే మనం ఈ యొక్క రాజుల వరుస క్రమం గురించి, ముఖ్యమైన రాజుల గురించి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలన్నా, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్ ఎగ్జామ్స్ మీకు నిర్వహించాలన్నా 7702516167 అనే వాట్సాప్ నెంబర్కి మీరు మై గోల్ ఈజ్ గవర్నమెంట్ జాబ్ అని మెసేజ్ పంపించండి. నేను మీతో కాంటాక్ట్ అవుతాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మనం మళ్ళీ ఈ యొక్క ఏపీ హిస్టరీని కంటిన్యూ చేద్దాం.